వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్, టమాటా, ఉప్పు, ధనియాల పొడి, పెప్పర్, పసుపు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. మిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా మిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వేగాక ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పసుపు వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. కారం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా మసాలా కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కున్న టమాటాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత మూసేద్దాం. ఇలా ఉడికిపోవాలి, గ్రేవీ టైప్లో రావాలి. ఇలా గ్రేవీ టైప్లో రాకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఉడకనియాలి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీలోకి బాయిల్డ్ ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని లాస్ట్లో ఇలా వేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే ఎగ్ బాయిల్డ్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎగ్ మసాలా పెప్పర్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమ్మ భోజనం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.